फोटोज ना देंगे ऑडियो होती चला बीच का मार्केट just 2 minutes मिथाइल एम्फेटामिन అది మీరు సార్ సార్ అది చూపి ఈ కెమెరా ఇంకా నాకు సార్ చూడు 2 minutes లాగా just 2 minutes చాలా ఫోకస్ పెట్టారు అన్నిటికి మంచి అవార్డు ఇవ్వాలి చాలా ఫోకస్ పెట్టారు క్రైమ్ టీమ్ సార్ కొంచెం మిడిల్ లో సార్ మిడిల్ సెంటర్ లో ఓకే సార్ ఓకే మేడం ఓకే ఓకే సార్ వాళ్ళు కూడా కాపీ నమస్కారం, నా పేరు దీక్ష, ఈఎస్పీ నెల్లూరు సిటీ. సో ఈ రోజు ఒక ఎన్డీపీఎస్ కేస్ గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. సో ఈ కేసు విదాయపాలెం పరిధి లిమిట్స్ లో జరిగింది. సో పోయిన వారం మేము టీంతో పాటు ఒక కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ కండక్ట్ చేశాము. ఆ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ లో మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ అబౌట్ ఒక గాంజాయి, తర్వాత మెత్, ఎండిఎంఏ డ్రగ్స్ ఇస్ బీయింగ్ దేర్. సో వెంటనే మేము 2 టీమ్స్ ఏర్పాటు చేసాము అండ్ ఒక ఫోకస్ పెట్టాము. సో ఒక ఫోకస్ పెడితే మాకు నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఒక అమ్మాయి అండ్ ఒక 2 ఇద్దరు అబ్బాయి. సో 3 people ఇక్కడ ఒక హోమ్ రెంట్ లో తీసుకొని దే ఆర్ డూయింగ్ దిస్ ఎండిఎంఏ కన్సంప్షన్. ఇట్ ఈస్ నాట్ గాంజా ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ మెత్, అంటే మిథైల్ ఎంఫెటమిన్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ వెరీ రిస్కీ డ్రగ్ అండ్ డేంజరస్ డ్రగ్. సో తర్వాత ఒక టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్స్ నుంచి క్యాప్చర్ చేసాము, సీసీటీవీ చెక్ చేసాము. తర్వాత మొత్తం టెక్నాలజీ ఉపయోగించి అండ్ గ్రౌండ్ వర్క్ చేస్తే మేము రేడ్ చేసాము అక్కడ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ముద్దాయి మాకు దొరికింది అండ్ డ్రగ్స్ కూడా దొరికింది. అండ్ డ్రగ్స్ లో మేము 12 grams ఆఫ్ మెత్, 12 grams ఆఫ్ మిథైల్ ఎంఫెటమిన్ సీజర్ చేసాము. ఒక 120 grams గాంజాయి సీజర్ చేసాము. లిక్విడ్ హుక్కా సీజర్ చేసాము. ఒక చిన్న వెయిట్ మషీన్స్ ఎందుకు పెట్టారు? బికాస్ దే ఆర్ నాట్ ఓన్లీ కన్స్యూమింగ్ ఇట్, చిన్న ప్యాకెట్స్ లో 1 gram దే ఆర్ పుట్టింగ్ ఇట్ అండ్ వెయిట్ చేస్తే దే ఆర్ సప్లైయింగ్ ఇట్. సో తర్వాత వాళ్ళు ఫోన్ సీజర్ చేసాము. ఫోన్ లో చూస్తే మాకు తెలిసింది దే ఆర్ నాట్ ఓన్లీ కన్స్యూమింగ్ ఇట్, దే ఆర్ సప్లైయింగ్ ఇట్. There is a person in Bangalore, so Bangalore nunchi they are in coordination. Every weekend they'll take from Bangalore and then ikkade vaste, then they will supply it to medical colleges students. So this is very chala dangerous and it is affecting education, financial and all. So the cost of 1 gram is 1300 rupees, but ikkade enta amount lo icharu, almost 5000 rupees per gram, oka gram. So kabatti memu strict action తీసుకుంటాను. ఒక కేసు నమోదు చేసాము ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అండ్ వాళ్ళని జైలుకి పంపించాను. అది కేసు. అండ్ ఆల్సో ఏపీ పోలీస్ ఇస్ డూయింగ్ వెరీ స్ట్రాంగ్లీ అగైన్స్ డ్రగ్స్. ఒక ఈగల్ టీమ్ ఉంది, సెపరేట్ ఈగల్ టీమ్ ఉంది డ్రగ్ కంట్రోల్ చేయడానికి. డీజీపీ సార్ ఆపరేషన్ వజ్రప్రహార్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఈగల్ టీమ్స్ దేర్. వీ హ్యావ్ 1 inspector of eagle in 1 range and eagle constable is there in this. So we are controlling very strictly against drugs and methyl amphetamine. It is a very big drug and I guess it must be the first case in Nellore of methyl amphetamine. First case and 12 grams. So it is commercial quantity. Methyl amphetamine lo more than 10 grams. It is commercial quantity. So
అది చేసి సుమారు అంటే ఈ మూడు ముద్దాల మీద గతంలో ఈ మీద ఎవరు మార్పు కేసు లేదు, పాత కేసు లేదు. దిస్ ఇస్ ఫస్ట్ కేస్. ప్లస్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ముద్దాయిలు హా? గోల్డ్ దీనికి సంబంధించి ఎక్కడ వీళ్ళు ఎక్కువ సేల్ చేస్తారు? That will come up in investigation, but కానీ ఇక్కడ నాయుడుపేట, even it is not only interstate కదా, it is this district kada, it is interstate also. Bangalore, then Naidupeta, Nellore educational institutes lo. So మేము like పూర్తిగా ఫోకస్ పెట్టాము because it is destroying our school children and college students career, and that is very important for me. So then this type of hukka ఒకసారి చూసుకోండి, this is the weighing machine they will do. So మొత్తం this is a rented house in very fields area. So this is a proper raid by technology used. Technology like this will come up in investigation. Investigation చూసాను, తర్వాత చెప్తాను మరి. ఓకే, ఏదో మహిళ ఉంది చెప్పారు. ఒక మహిళ. ఏంటి, ఏం పాత్ర ఏంటి? ఏం పాత్ర ఏంటి? లేదు. ఏంటి అంటే వీళ్ళు ఆ ఇంట్లో అద్దె కొట్టున్నారు. ఆమె సంబంధం ఉంటున్నారా? లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా సార్లు కాలేజీకి వెళ్ళి పాయింట్ ఇస్ అంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ ఎంజాయ్ చేయడానికి కదా, one is enjoy చేయడానికి, బట్ పాయింట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ దే ఆర్ సప్లయింగ్ ఇట్, ఇట్ ఈస్ దేర్ ఇన్కమ్. ఓకే, 1 gram 1300, తర్వాత దే విల్ సెల్ ఫర్ 5000. సో 5 grams 1 రోజు సేల్ చేస్తే 25,000 వస్తుంది. సో దిస్ అమ్మాయి and these 2 people, they are 3 people, they are selling it and gaining income. So that is the point. And ganja kuda, this is the drug kada, nenu చూపిస్తాను ఒకసారి. ఇది methyl amphetamine powder type. ఇది how to do, they'll crush it and then they'll snort it. Yeah. ఇంతవరకు నెల్లూరులో ఫస్ట్ కేస్ జనరల్లీ అందరూ కాలేజీ ఇంటర్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ వరకు కూడా ప్రతి కాలేజీలు కూడా ఇచ్చారు. కానీ ఈ మీరు అవగాహన చాలా కార్యక్రమం కూడా చేస్తున్నారు. అయినా ఎందుకని ఎక్కడ లోపం వస్తుందంటారు? ఎక్కడ లోపం వస్తున్నారు అంటే మీరు అవగాహన చేస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు రిసీవ్ చేస్తున్నారు, ఎక్కడ ఈ లోపం జరుగుతుందంటారు? See, we have to see it like పూర్తిగా డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వేరే లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాను. ఆ ఫోన్ నుంచి లైక్ ఎవరికి కాల్ చేస్తారు, ఫోన్ పే ట్రాన్సాక్షన్ చూస్తాను, అనాలిసిస్ చూస్తాను, బ్యాంక్ అకౌంట్స్ చూస్తాను, హూ హెస్ ట్రాన్స్ఫర్డ్ మనీ టు దెమ్, వాళ్ళు ఎక్కడ చదువుతారు, తర్వాత తెలిసింది విచ్ కాలేజెస్ హ్యావింగ్ మోర్, అండ్ తర్వాత అప్పటి నుంచి ఫోకస్ పెడతాము, కంట్రోల్ చేస్తాను. ఎప్పుడైతే ఇప్పుడు చాలా మంది కూడా కాలేజీలు గుర్తించామంటున్నారు, వాళ్ళ పేరు ఉన్న చర్యలు తీసుకునే అవకాశం అంటే వాడేవాళ్ళు. That is very important. Yeah, అవకాశం ఉంది. వాట్సాప్ ద్వారా ఎవరు కస్టమర్ చేసారా, లేకపోతే దాంట్లో ఏమైనా స్టూడెంట్స్ ఏమైనా ఉన్నారా? పాయింట్ ఇస్ చెప్తాను తెలిసింది. పాయింట్ ఇస్ దే ఆర్ గోయింగ్ త్రూ వాట్సాప్. ఇది రాంగ్ పాయింట్. వాట్సాప్ దే విల్ నాట్ యూజ్ వాట్సాప్. వాళ్ళు వేరే యాప్స్, ఒక డార్క్ వెబ్, తర్వాత స్నాప్ చాట్. సో 1 time మెసేజ్ విల్ కమ్, తర్వాత ఇట్ విల్ నాట్ బి రికవర్డ్. వాట్సాప్ ఎవరు యూజ్ చేస్తారు? ఇది హూ ఆర్ సప్లయింగ్ ఇట్. వాట్సాప్ ఈస్ ఈజీలీ ట్రేసబుల్. ఫోన్ పే ట్రాన్సాక్షన్స్, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ చూస్తాను, అనాలిసిస్ చేస్తాను, తర్వాత ఎగ్జాక్ట్ గా తెలిసింది ఆ చైన్ ఎక్కడెక్కడికి స్ప్రెడ్ అవుతుంది, తర్వాత మొత్తం చైన్ బ్రేక్ చేస్తాను. అది నా గోల్, నా ప్రయారిటీ. ఒకసారి